సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో తల్లి, ఈరోజు నీ కళ్ళలోకి చూసి మాట్లాడాలని ఆతృతగా ఎదురు చూస్తున్నాను. నువ్వు కూడా నా కళ్ళలోకి చూస్తూ ఈ మాటలు విను బిడ్డా, ఆఖరి వరకు విను, ఆనందంగా నిద్రపో. సరే, నీ జీవితం ఇప్పుడు జీవించడాన్ని ఇప్పుడిప్పుడే జీవించడానికి నేర్చుకుంటూ ఉన్నావు. కాలం వేగంగానే పోతుంది, కానీ నువ్వు మాత్రం అక్కడే ఉన్నావు. నువ్వు బాగుంటేనే కదా నలుగురి నిన్ను మెచ్చుకుంటారు, మర్యాదిస్తారు. నువ్వు ఉండే చోటును బట్టే అందరూ నిన్ను వెతుక్కుంటూ వస్తారు. కానీ నువ్వు మాత్రం నమ్మకాన్ని పోగొట్టుకుని నమ్మకం లేని మనిషి లెక్క రెక్కలు లేని పక్షి వలె కింద పడిపోతూ ఉన్నావు. ఇదే జీవితం బిడ్డా. ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకు. ఎప్పుడు కూడా నా వల్ల కాదు అని గమ్మున కూర్చోవద్దు. నీకు అవసరమైన దానికోసం నువ్వు వెతుక్కుంటూ వెళ్ళొద్దు. ఏది కూడా నీ దగ్గరికి రాదు. ఎలాగైనా సరే నువ్వు నడుచుకుంటావో దాని ప్రకారమే అన్నీ జరుగుతాయి. ఎవరు కూడా నీ కోసం ఏ పని చేయరు. నీ జీవితం కోసం ఇతరులు సమయాన్ని వృధా చేసుకోరు. ఎవరిని కూడా నమ్మవద్దు, ఆధారపడవద్దు. ఎవరిపైన ఆధారం పడి ఎదురు చూస్తూ ఉండకు. నీ జీవితం నువ్వే చూసుకోవాలి, నువ్వే ప్రయత్నించాలి. ప్రయత్నించి ఓడిపోయినా కూడా మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉండాలి. అప్పుడే అన్ని విజయాలు నీకు అందుతాయి తల్లి. దానికి అర్థం నువ్వు గమ్మున కూర్చుని ఉంటే నీకు కావలసిన విజయాన్ని నీ చేతిలో పెట్టను. నువ్వు వెళ్ళవలసిన దారి కోసం ప్రయత్నించాలి. అలా ప్రయత్నించినప్పుడే నీకు నిజమైన విజయం అందిస్తాను. ఎంత నీ బాబా నీ తండ్రి అయితే కూడా నువ్వు కొద్దిగా కూడా ప్రయత్నించకుండా కష్టపడకుండా ఉంటే ఎలా చెప్పు? నువ్వు ఏది కూడా చేయకుంటే ఏదైనా నీకు ఎలా వస్తుంది? ప్రయత్నించినప్పుడే ఒక్కసారి ఓటమి కూడా రావచ్చు. ఒకే ప్రయత్నంలో ఎవ్వరు కూడా విజయం సాధించలేరు కదా. కాబట్టి నమ్మకాన్ని మాత్రం వదులుకోవద్దు. ఇక మీద రాబోయే కఠినమైన కాలం కూడా ఉంటుంది. వాటితో నువ్వు పోరాడాల్సిన అవసరం కూడా ఉంది. అప్పుడప్పుడు పోరాడి తీరాలి బిడ్డ. ఓటమి వచ్చినా కూడా మళ్ళీ మళ్ళీ ప్రయత్నించి పోరాడు. ఎన్నిసార్లు ఓడినా సరే మరొకసారి పోరాడు. 9 సార్లు ఓడిపోతే 10వసారి తప్పక గెలుస్తావు. మొదట నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకుంటే ఏదైనా సాధిస్తావమ్మా. అది వదిలేసి ఇతరుల మీద కొర చెప్పటం, ఇతరులని ఏదో ఒకటి అనటం, అదేవిధంగా నా గెలుపు ఆగిపోయింది, వాళ్ళ వల్లే నా గెలుపు ఆగిపోయింది, వాళ్ళ వల్లే నేను వెనకబడిపోయానని కుంటి సాకులు అనేవి చెప్పకూడదు. నీ విజయానికి ఓటమికి నువ్వు మాత్రమే బాధ్యత వహించాలి. కాబట్టి ఓడిపోయినప్పుడు ఇతరులని తప్పు పట్టకుండా నువ్వు ఎక్కడ తప్పు చేశావు అనేది సరిచేసుకో. ఇది కూడా కొద్దిగా శోధన కాలమే అని గుర్తుంచుకో. అయినా కూడా తప్పదు బిడ్డ. దీనిని ఎదుర్కొని తీరాల్సిందే. అలాంటి పరిస్థితులు వస్తే కూడా భయపడవద్దు. నీకు తోడుగా నీ బాబాని నేనున్నాను కదా. నువ్వు అనుకునే కార్యం అతి త్వరలో నెరవేరబోతుంది. నీ జీవితంలో నువ్వు మంచి ఎత్తుకు ఎదుగుతావు. మంచి స్థాయిని నీకు ఇస్తాను. ఎప్పుడు కూడా నీ చెయ్యి వదలను తల్లి. నేను మంచి దారిని నీకు చూపిస్తాను. ఎప్పుడు ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలనే నేర్పుని, సహనాన్ని నీకు కల్పిస్తాను. నీ సమస్యలు తీర్చేందుకు మంచి మార్గాలు నీకు తెలియపరుస్తాను. నీ మనసులో ఉన్న దిగులంతా పక్కన పెట్టి నా గొంతు మాత్రమే వింటూ ఉండు. అవసరమైనప్పుడల్లా నీకు మంచి మార్గాలను నీ మనసుకు చేరవేస్తూ ఉంటాను బిడ్డ. అది వినేందుకు, ఆచరించేందుకు కొంచెం ప్రయత్నం చేస్తూ ఉండు. దిగులు పడేందుకు ఏమీ లేదు తల్లి. నిదానం అనేది నీ జీవితంలో మంచి మార్పుననేది తీసుకొస్తుంది. అలాగే ఆలస్యం అవుతుందని కూడా నువ్వు దిగులు పడన అవసరం లేదు. అది కూడా నీకు మంచి కాలమే, మంచి కాలాన్నే తీసుకొస్తుంది. శోధనలు ఎన్ని తట్టుకుంటావో అంత మంచి స్థాయికి తేరుకుంటావు. అంత మంచి కాలం నీకు రాబోతుంది. నీకు అనుకూలమైన కాలం రాబోతుంది. అన్ని ఆలోచనలకు ఒక ముగింపు అనేది ఉంటుంది కదా. ఆ ముగింపుకు నిశ్చయంగా శుభకరంగానే అవుతుంది. అతి త్వరలో మంచి మార్గాన్ని కనిపిస్తుంది నీకు. అంతవరకు నీ బాబా మీద నమ్మకంతో ఉండు. నేను చెప్పే సందేశాలు, వాకుల్ని నమ్మి ఆచరించు. నమ్మకం వదలకుండా ఎదురు చూడు బిడ్డ. నమ్మకంతో ఉంటే అంతా మంచే జరుగుతుంది. నీ బాబా నీతో తోడుండగా నీకు భయమెందుకు తల్లి?
సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.